పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారు రచించిన గోరాతో నా జీవితం అనే ఆమె ఆత్మకథ నుంచి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు లవణం జననం తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. గాంధీనగరంలోని స్థలంలో ఒక పాక వేసుకుని అందరం అక్కడికి మారిపోయాము. గోరా గారు వృక్షశాస్త్రాన్ని బోధిస్తూ ఉండటం చేత ఆయన ఎన్నో రకాల చెట్లు అక్కడ మాకున్న విశాలమైన స్థలంలో వేసి పెంచారు. ఆ రోజుల్లోనే ఆయనకు కూరగాయల పెంపకం మీద కూడా ఎక్కువ మక్కువ ఉండేది. ఎవరికి వారు తమ ఇంటికి సరిపడా కూరగాయలు పెంచుకుంటే తాజా కూరగాయల వల్ల ఆరోగ్యం బాగుంటుందని, శ్రమకు తగిన ఉపయోగంతో కూడిన ఫలితం కూడా ఉంటుందని ఆయన అనేవారు. వెనుక పెరడంతా కూరగాయలు, పండ్ల చెట్లు వేశారు. ముందు భాగంలో రకరకాల పూల మొక్కలు, తమ విద్యార్థుల బోటనీ చదువుకు అవసరమైన అరుదుగా దొరికే మొక్కలు పెంచారు. వృక్షశాస్త్రంలో ఆయన రకరకాల పరిశోధనలు కూడా చేస్తూ ఉండేవారు. నాకు ఆ పరిశోధనలు అర్థమయ్యేవి కాదు, కానీ అన్ని రకాల చెట్లు, అన్ని రంగుల పూలు చూడటానికి చాలా ముచ్చటగా అనిపించేది నాకు. గోరా గారు వృక్షశాస్త్రంలో చేసిన పరిశోధనల్లో ఒకటి బొప్పాయి చెట్లను మగ చెట్టును ఆడ చెట్టుగా ఎలా మార్చడం అని. కొన్ని చెట్లలో ఒకే పువ్వులో ఆడ మగ భాగాలు ఉండి ప్రతి పువ్వు కాయగా మారుతుంది. కొన్ని చెట్లలో ఒకే చెట్టుకి కొన్ని ఆడ పువ్వులు, కొన్ని మగ పువ్వులు పూస్తాయి. అందులో ఆడ పువ్వులు కాయలుగా మారి మగ పువ్వులు రాలిపోతాయి. మరికొన్ని చెట్లలో కొన్ని చెట్లు పూర్తిగా మగ చెట్లు కాను, కొన్ని ఆడ చెట్లుగాను ఉండి ఆడ చెట్లు మాత్రమే కాయలు కాస్తాయి. మగ చెట్ల ఉపయోగం అంతగా ఉండదు. ఇలాంటి వాటిలో బొప్పాయి చెట్టు ఒకటి. ప్రేక్షకులకు స్వాగతం. 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4, 5 తేదీలలో విజయవాడలోని బెన్ సర్కిల్ సమీపంలో గల నాస్తిక కేంద్రంలో జరగబోతున్నవి. థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్: పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్, సెక్యులర్ రిఫార్మ్. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లోని నాస్తికులు, నాస్తికాభిమానులు, రేషనలిస్టులు, హ్యూమనిస్టులు, ప్రీ థింకర్స్ తదితరులు కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. మీరు కూడా ఈ 2 రోజులు జరిగే మహాసభల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. డెలిగేట్ ఫీ 800 రూపీస్. మిగతా వివరాలకు ఈ క్రింది నంబర్లను ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ నియంత 9490754655, డాక్టర్ మారు 9848012127, శ్రీమతి రష్మి 9849081733, శ్రీ సుబ్రహ్మణ్యం 9390577119. ఈమెయిల్ ఐడి positiveatheist@gmail.com. వెబ్సైట్ www.atheistcenter.in. కాన్ఫరెన్స్ వివరాలన్నీ యూట్యూబ్లోని ఎథీస్ట్ బులెటిన్, పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్, పాజిటివ్ ఎథియిజం ఇంగ్లీష్ ఛానల్, పాజిటివ్ ఎథియిజం హిందీ ఛానల్, ఎథీస్ట్ సెంటర్ ఛానల్స్లో వీక్షించవచ్చు. మగ బొప్పాయి చెట్టును కూడా ఆడ బొప్పాయి చెట్టుగా మార్చడం గురించి గోరా గారు కొన్ని పరిశోధనలు చేశారు. ఈ రోజున మానవుల్లోనే పురుషులు స్త్రీలుగాను, స్త్రీలు పురుషులుగాను మారడం మనం చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో అదే మాకు ఆశ్చర్యం కలిగించింది. అయితే గోరా గారి ఉద్యోగం ఈ పరిశోధనల మధ్యలో పోవడంతో ఆయన వీటిని కొనసాగించలేకపోయారు. మా అత్తగారికి, మామగారికి కూడా చెట్లంటే ఇష్టం. అందుచేత రోజు ఈ చెట్లకి వాళ్ళు నీళ్లు పోస్తూ ఉండేవారు. మామగారు గొప్ప శివభక్తులని తెలుసు కదా. నాగలింగం పువ్వులో విచ్చిన రేకుల మధ్య దిమ్మలా ఉంటుంది. కేసరాలన్నీ కలిసి పాము పడగ ఆకారంలో ఆ దిమ్మ మీదకు వంగి ఉంటాయి. పెద్ద వృక్షం ఇది. పువ్వులు మానుకు పూస్తాయి. దీనిని గోరా గారు ప్రత్యేకంగా ఊటీ నుంచి తెచ్చారు. ఆ ప్రాంతాలలో మొట్టమొదటిసారిగా గోరా గారు ఈ చెట్టును ప్రవేశపెట్టారు.
చాలా కాలం వరకు ఈ చెట్టును చూడటానికి దూర దూరాల నుంచి జనం వస్తుండేవారు. మరో ప్రక్క మా మామగారికి కుటీర పరిశ్రమల్లో మంచి ప్రావీణ్యం ఉండేది. తమ వాడకానికి కరక్కాయసెర, సబ్బులు, తలనొప్పికి కడుపు నొప్పికి వాడే అమృతధార వంటి మందులు ఆయన స్వయంగా తయారు చేసేవారు. కంటి జబ్బులకు ప్రత్యేకమైన కాటుక కూడా ఆయన తయారు చేసేవారు. ఆయుర్వేదంలో మామగారికి మంచి ప్రవేశం ఉండేది. ఉచితంగా చాలామందికి మందులు ఇచ్చేవారు. ఆయుర్వేద మందులు, చూర్ణాలు, మాత్రలు మామగారు, అత్తగారు స్వయంగా తయారు చేసేవారు. ఇవన్నీ శ్రద్ధగా నేను కూడా నేర్చుకునేదాన్ని. ఇవన్నీ ఒక ఎత్తు, తండ్రి కొడుకుల మధ్య జరిగే తాత్విక చర్చలు మరొక ఎత్తు. మా మామగారు పురాణాలను, వేదాంగాలను, శాస్త్రాలను, తత్వశాస్త్రాలను బాగా చదువుకున్నారు. నాస్తికత్వం విషయమై మామగారికి, గోరాగారికి మధ్య ఇంట్లో తరచూ చర్చలు జరిగేవి. ఈ చర్చల్లో ఎక్కడా ఉద్రేకం ఉండేది కాదు. గోరాగారు, మామగారు చదరంగం బాగా ఆడేవారు. అందుచేత అప్పుడప్పుడు తండ్రి కొడుకులిద్దరూ గంటల తరబడి చదరంగం ఆడుతూ ఉండేవారు. మేమందరం సమిష్టి కుటుంబంగా కలిసి ఉండటం చేత సమిష్టి బాధ్యతలు ఒక పక్కన పెరుగుతున్నాయి. మరో ప్రక్క ఉత్తర దక్షిణ ధృవాల వంటి పూర్తి భిన్నమైన రెండు జీవిత విధానాలను ఒకే ఇంట్లో ఒకే చోట అనుసరించడము జరుగుతోంది. ఈరోజు మనం లవణం గారి జన్మం తర్వాత వారి ఇంట్లో జరిగిన కొన్ని మార్పుల గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.